నెక్స్ట్ వన్ బాగుంటుందండి. సిల్క్ కోటాలోనే మనం ఒక డిఫరెంట్ గా మనం ప్రింట్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అవునండి, ప్యూర్ మెటీరియల్ వచ్చేగాడి ప్యూర్ సిల్క్ కోట. ప్యూర్ సిల్క్ కోట పైన అంతా కూడా అది కాంబినేషన్ వచ్చేగాడి చక్కగా వీట్ కలర్ అండి. ఆ వీట్ కలర్ పైన అంతా కూడా మనం మంచి పింక్ కలర్ తో మనం చక్కగా మనం ఒక ట్రైబల్ స్టైల్లో మనం ఒక విలేజెస్ బ్యాక్గ్రౌండ్ లో మనం చక్కగా మనం పళ్ళు అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అంటే ఒక డిఫరెంట్ గా మనం పింక్ కలర్ తో హైలైట్ చేస్తూ ఇచ్చాం. కొన్ని చోట్ల ఒక లైన్స్ లో ఇచ్చారు. తర్వాత మనకి ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఎలిఫెంట్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. శారీ అంతా కూడా బాగుంటుందండి. శారీ అంతా కూడా చక్కగా మనం ఒక ఎలిఫెంట్స్ తో మనం శారీ అంతా కూడా మనం ప్రింట్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అది శారీ వీట్ కలర్ ఉంది కాబట్టి లైట్ క్రీపర్ లాగా మనం చక్కగా బ్లాక్ కలర్ తో మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేసాం. అవునండి, అవుట్ లైన్స్ లాగా చక్కగా హైలైట్ చేస్తూ ఎలిఫెంట్స్ అంతా కూడా మనం పింక్ కలర్ ఇచ్చాం. పింక్ కలర్ ఎలిఫెంట్స్ తీసుకుంటూ పైన అంబాసిస్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తో ప్రింట్స్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన వచ్చేకాడికి మనకి పింక్ కలర్ చిన్న జరీ బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. సేమ్ కింద వైపు మనం కొంచెం లెంత్ గా ఇచ్చాము. లెంతీగా ఇచ్చాం. ఒక 3 inches తో మనం పింక్ కలర్ హైలైట్ చేస్తూ మరి జరీ కటి బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేస్తాం. బాగుంటుందండి. వీటిలో కూడా మన దగ్గర ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ తో కూడా మన దగ్గర 2 shops లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి, విఘ్నేశ్వర 2 shops లో కూడా మన దగ్గర ఇలా సిల్క్ కోటలో కానివ్వండి, కోటా పట్టు కానివ్వండి, లైట్ వెయిట్ బ్రైడల్ స్టైల్ ఆల్ వెరైటీస్ లో కూడా మన దగ్గర 2 shops లో కూడా అవైలబుల్ ఉంటుంది. అదే విధంగా మన దగ్గర హోల్సేల్ కూడా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఉందండి. ప్లెయిన్ ఒక చిన్న కడ్డీ బోర్డర్ వన్ సైడ్, ఇంకో సైడ్ వచ్చేకాడికి 3 inches తో మనం కడ్డీ ప్లెయిన్ పింక్ అండ్ కడ్డీ బోర్డర్. సారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1575 రూపీస్ పడుతుంది. 1575 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్.